హలో నమస్తే వెల్కమ్ టు ఇవాల్టి క్రేజీ టాపిక్. ఉంటే ఊరు లేదా పాడే అన్నట్టు ఉంది ఆ ఊరి యవ్వారం. ఊపిరి పీల్చాలన్నా, పనికి వెళ్ళాలన్నా, పసిపిల్లలను ఒంటరిగా వదలాలన్నా ఒంట్లో వణుకు పుడుతోంది. ఇంతలా భయపెట్టే ఆ వింత ఘటన ఏమిటి? ఎందుకు ఆ ఊరి పిల్లలు ఒక్కొక్కరిగా మరణిస్తున్నారు? లెట్స్ వాచ్ టుడేస్ క్రేజీ టాపిక్. మృగరాజును చూస్తే గుండె దడ పెరుగుతుంది. మనిషి రక్తం మరిగి వాటి బారి నుండి తప్పించుకోవడం సాధారణ ప్రజానికానికి, పశుపక్షాదులకు సాధ్యం కాదు. అడవి సింహాన్ని మించి మరొక నరమాంసం ఎరిగిన జీవి అంటే తోడేళ్లు అంటాం. ఇప్పుడు ఆ ప్రాంత వాసులకు తోడేళ్లు అన్న మాట వింటేనే భయపడిపోతున్నారు. గత నెల నుండి ఉత్తరప్రదేశ్లో తోడేళ్ల దాడులతో ఇప్పటికీ 9 మంది చిన్నారులు బలి అయ్యారు. సాధారణంగా తోడేలు మాంసాహారి మాత్రమే, మనిషి రక్తం రుచిరగనిది. కానీ ఉత్తరప్రదేశ్లో బహరాయిచ్ జిల్లాలో నెల రోజుల నుండి తోడేళ్ల వలలో చిన్నారులు బలి అవుతున్నారు. దాదాపు చుట్టుపక్కల గ్రామాలన్నీ కంటి మీద కునుకు లేకుండా ఉన్నాయి. అయితే అటవీ శాఖ వారి పర్యవేక్షణలో తేలింది ఏమిటంటే, తోడేళ్ల గుంపు దాడి చేయడం లేదని, ఒకే ఒక్క తోడేలు మాత్రమే దాడి చేస్తుందని, అందులో చిన్న పిల్లల రక్తం మాత్రమే ఇష్టపడుతుందని జరుగుతున్న సంఘటనను బట్టి నిర్ధారించారు. ముఖ్యంగా ఆ గ్రామాల్లో నిరుపేదలు, కర్షకులు, జీవించే వారి సంఖ్య ఎక్కువ. ఇంటికి తలుపులు కూడా లేని 4 గోడల మధ్య జీవిస్తుంటారు. అందుకే రాత్రిపూట తోడేళ్లకు పిల్లలను పట్టుకెళ్లడం చాలా సులువుగా మారింది. ఇప్పటి వరకు 10 మంది చిన్నారులను చంపేశాయి, 30 మందిని గాయపరిచాయి. పక్క గ్రామాల వారు ఆ ఊరికి రావాలంటేనే భయపడుతున్నారు. తోడేళ్ల దాడులతో ఆ ఊరు మారణ కాండను మ్రోగిస్తుంది. నాన్న పందులు గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది అన్న రజనీకాంత్ డైలాగు కాస్త మార్చాలేమో. తోడేలు సింగిల్గా వచ్చి ఇంతమందిని భయపెట్టేస్తుంది. ప్రస్తుతం యూపీలో తోడేలు అన్న మాటకే ఉలిక్కి పడుతున్నారు. సింగిల్గా వచ్చి సింహం కంటే మించిపోయింది అంటున్నారు నెటిజన్లు. ఇది ఇవాల్టి క్రేజీ టాపిక్. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు క్రేజీ టాపిక్.